టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై సీబీఐకి ఫిర్యాదు చేసింది టీ కాంగ్రెస్. హైదరాబాద్లోని సీబీఐ కార్యాలయానికి వెళ్లి కంప్లైంట్ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ లో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపిస్తోంది. ఇదే వ్యవహారంపై ఇప్పటికే ఈడీకి కంప్లైంట్ చేసింది కాంగ్రెస్. దీంట్లో ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయి ఉంది. ఆ ప్రభుత్వం డైరెక్షన్ ప్రకారమే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, మెంబరు, సెక్రటరీ అందరూ కలిసికట్టుగా ఈ పేపర్ లీకేజ్ కాదు, ఈ పేపర్ను అమ్ముకుంటున్నారు అనేటటువంటి ఆలోచనతో ఉన్నారు. అందువల్ల వాళ్ళందరూ ఏమడుగుతున్నారంటే ఈ చైర్మన్, మెంబర్స్, సెక్రటరీ ఎవరి ఆధ్వర్యంలోనైతే ఈ లీకేజ్ జరిగిందో వాళ్ళందరినీ వెంటనే రద్దు చేసి కొత్త కమిటీని, కొత్త చైర్మన్ వేసి స్ట్రిక్ట్ గా కాన్ఫిడెన్షియల్ రూమ్ ని మెయింటైన్ చేసి ఎగ్జామినేషన్స్ అన్ని కండక్ట్ చేయాలనేది కాంగ్రెస్ పార్టీ డిమాండ్. అది చేయడానికి జరిగినవన్నీ ఎంక్వైరీ చేయడానికి సిట్టు వల్ల కాదు. సిట్టు ప్రభుత్వంలో ఉన్న పెద్దల తలకాయల పక్కన పెట్టడానికి సరిగా దీని మీద 2 వారాల తర్వాత చైర్మన్ ని, సెక్రటరీని, అదే సెక్షన్ ఆఫీసర్ని పిలిచారంటేనే వీళ్ళు ఏం చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. కాబట్టి సిబిఐ అనేది ఒక అత్యున్నతమైనటువంటి విచారణ సంస్థ. భారతదేశంలో ఉన్న సంస్థల్లో అదొకటి. దీంట్లో చాలా మంది అని ఉండొచ్చు. వీళ్ళంతా రాజకీయంగా వారి మీద వీరి మీద దాడి చేయడానికి ఉపయోగపడుతుంది. అది రాజకీయాలకు సంబంధించి. కానీ సిబిఐ సంస్థగా విచారణ చేయడంలో అత్యున్నతమైన సంస్థ కాబట్టి సిబిఐకి ఒప్పచెప్పాలని, లేక సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ